నమస్కారం అండి. సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం ఉండాలి. థియేటర్ల దగ్గర రచ్చ, కటౌట్లకి పాలాభిషేకాలు కూడా ఉండాలి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులకు బదులు టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా మా సినిమా పాన్ ఇండియా, మా సినిమా గ్లోబల్ రేంజ్ అంటూ భారీ బిల్డప్లు ఇచ్చిన మన టాలీవుడ్కి ఇప్పుడు పర్సంటేజ్ అనే ఒక కొత్త రోగం పట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నిర్మాతలేమో మేము అప్పులు తెచ్చి సినిమాలు తీస్తున్నామంటున్నారు. థియేటర్ ఓనర్లేమో మేము జేబులో నుంచి కరెంటు బిల్లు కడుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు ఈ మే 2026లో జరుగుతున్న ఈ థియేటర్ల మహాభారతం వెనక ఉన్న అసలు కిట్కు ఏమిటి? అసలు ఈ పర్సంటేజ్ లెక్కల్లో ఎంత గోల్మాల్ ఉంది? ఇవన్నీ మనం స్పెషల్ పంచాయతీలో చూద్దాం. వెల్కమ్ టు మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ టాలీవుడ్ రచ్చబండ. ముందుగా ఈ రెంటల్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. ఇది ఎలా ఉందంటే, మన ఇంట్లో అద్దెకి ఉన్నవాడు వాడికి జీతం వచ్చినా రాకపోయినా ఇంటి యజమానికి అద్దె కట్టాలి కదా. సేమ్ అలాగే సినిమా హిట్ అయి కలెక్షన్లు వస్తాయో లేదో తెలియదు కానీ థియేటర్ యజమాని మాత్రం నిర్మాతకు ముందే కుదుర్చుకున్న భారీ అద్దె కట్టాలి. పాపం తెలంగాణ మరియు ఏపీలోని థియేటర్ ఓనర్లు ఏమంటున్నారంటే, అయ్యా కరెంటు బిల్లు కట్టడానికే జేబులో చిల్లర లేదు. మా థియేటర్ సీట్లు విరిగిపోయి ఎలా తయారయ్యాయంటే, కూర్చున్నవాడు ఇంటర్వెల్లో లేవాలంటే లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్రేన్తో లాగాల్సి వస్తోంది. మాకు అద్దె వద్దు, కలెక్షన్స్లో పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళ బాధ చూస్తుంటే గబ్బర్ సింగ్లో అన్నట్టు నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్కుంది అన్నట్టుంది. నిర్మాతలు వాదిస్తున్నారు సరే, మరి థియేటర్ల వైపు ఉన్న అసలు గోడి ఏంటి? ఎగ్జిబిటర్ల వాదనలో కూడా చాలా పాయింట్లు ఉన్నాయి బాస్. మొదటిది ఖర్చుల భారం. ఒకప్పుడు కరెంటు బిల్లు వేలల్లో ఉండేది, ఇప్పుడు లక్షల్లో వస్తోంది. జీతాలు, మెయింటెనెన్స్లు అన్నీ పెరిగాయి. కానీ సినిమా ఆడకపోయినా నిర్మాతకు అద్దె కట్టాల్సి రావడం న్యాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు. రెండవది ఓటీటీ దెబ్బ. సినిమా రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలో వచ్చేస్తోంది. దీనివల్ల థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు. ఆ నష్టాన్ని కేవలం మేము ఎందుకు భరించాలి అంటున్నారు. ఇక మూడవది పర్సంటేజ్ డిమాండ్. పెద్ద మల్టీప్లెక్స్లకు పర్సంటేజ్ షేరింగ్ ఇచ్చినప్పుడు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని మోస్తున్న సింగిల్ స్క్రీన్స్కి ఎందుకు ఇవ్వరు? మేము కేవలం అద్దె కట్టే బానిసలమా అని థియేటర్ల యాజమాన్యం నిలదీస్తోంది. ఇక అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. నిర్మాతలు మరి ఊరికే ఉంటారా? ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. ఆయన ఏమన్నారంటే, 4-5 నెలలుగా మంచి సినిమా లేదు, పెద్ది వస్తుందనగా ఇలాంటి సమస్య ఇప్పుడు రైజ్ చేయడం సరికాదు. ఇలా బ్లాక్మెయిల్ చేయడం కూడా సమంజసం కాదు. మీ చేతిలో మీ సినిమా లేదు కాబట్టి ఇలా అడ్డుపడుతున్నారా అని ప్రశ్నించారు. అంతేకాదు, ఆయన అడిగిన ఒక ప్రశ్న మాత్రం హైలైట్. ముక్కు మూసుకోకుండా టాయిలెట్కు వెళ్ళగలిగే సింగిల్ థియేటర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు. బాబోయ్, రవి గారు మాత్రం ఈ పాయింట్ కరెక్ట్గా కొట్టారు. మనం సినిమా ఇంటర్వెల్లో టాయిలెట్కు వెళ్ళాలంటే ఏదో ప్రమాదకరమైన మిషన్కి వెళ్ళినట్లు ఊపిరి వేగబెట్టుకుని వెళ్ళాలి. రాత్రికి రాత్రే మార్పు రావాలి అంటే కుదరదు అంటూ ఆ థియేటర్లు ఓనర్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక మన నిర్మాతలు తక్కువ తిన్నారా? నాగవంశీ గారు, దిల్ రాజు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటున్నారంటే, వాళ్ళు మైకు పట్టుకుని మేమేం ఊర్లో దాన ధర్మాలు చేయడానికి రాలేదు బాబు అని ఎదురుదాడి చేస్తున్నారు. మీ థియేటర్లలో సీట్లు చూస్తే రైల్వే స్టేషన్లో బెంచీలు బెటర్ అనిపిస్తున్నాయి, ఏసీ వేస్తే శబ్దం వస్తుంది కానీ చల్లదనం రాదు అని బాణాలు వేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ గొడవల వల్ల మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మళ్ళీ వాయిదా పడబోతుందా అనే రూమర్లు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ లేట్, ఇప్పుడు ఈ థియేటర్ల స్ట్రైక్, ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యాన్స్కు మళ్ళీ నిరాశ తప్పదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. నీ బండికి పెట్రోల్ లేదు, నా ఇంజన్లో ఆయిల్ లేదు, అయినా మనమిద్దరం కలిసి రేసింగ్కి వెళ్దాం అన్నట్టుంది వీళ్ళిద్దరు వ్యవహారం. ఏదేమైనా ఈ గొడవ తేలకపోతే మాత్రం థియేటర్ల దగ్గర పెద్ద సినిమా బదులు గౌతమ్ బుద్ధుడు సినిమా వేసుకుని ధ్యానం చేసుకోవాల్సిందే. మైత్రి రవి గారు చెప్పినట్లు థియేటర్ల ముందు తమ క్వాలిటీ పెంచుకోవాలి. అదే సమయంలో నిర్మాతలు కూడా థియేటర్ల మనుగడ గురించి ఆలోచించాలి. లేకపోతే మనమంతా రేపు ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూస్తూ ఒకప్పుడు థియేటర్లు అని ఒకటి ఉండేదిరా బాబు అని మన మనవళ్ళకు కూడా చెప్పుకోవాలి. మరి ఈ గొడవలో మీ సపోర్ట్ ఎవరికి? మైత్రి రవి గారి లాజిక్ కరెక్టేనా
లేక ఎగ్జిబిటర్ల గోడు న్యాయమా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై టాలీవుడ్. జై హింద్.